सवाल करेंगे प्रोग्राम के बारे में बोल दीजिए। आज 7 और 8 फरवरी को हैदराबाद के एनटीआर स्टेडियम में संत नकारी मिशन का सदन स्टेट का समागम हो रहा है, जिसका विषय आत्ममंथन है। यहाँ पर सदन स्टेट के बहुत से डिवोटीज यहाँ पर इकट्ठे हुए हैं, मिल बैठकर प्रभु का भजन भी कर रहे हैं और आत्ममंथन कर रहे हैं कि किस प्रकार हम अपनी प्रगति कर सकते हैं, अपना आध्यात्मिक उत्थान कर सकते हैं और एक अच्छा इंसान बनकर, एक अच्छा ह्यूमन बीइंग बनकर समाज की सेवा और अपनी मानवता की सेवा कर सकते हैं। इसी विषय पर सतगुरु माता सुदीक्षा जी महाराज और नंकारी राजपिता जी का हमें आशीर्वाद मिल रहा है और जहाँ विश्व में स्थान स्थान पर संत नंकारी मिशन आध्यात्मिक और सामाजिक कार्य कर रहा है, उसी प्रकार तेलंगाना, आंध्रा और कर्नाटका, केरला, तमिल आदि स्टेटों में भी संत नंकारी मिशन की अनेकों ब्रांचें समाज की सेवा में, मानवता की सेवा में लगी हुई है। संत निरंकारी मिशन నేడు ఇక్కడ ఈ సమాగం ఏర్పడటానికి మెయిన్ కారణం ఏంటంటే నేడు మానవీయ గుణాలు లోపిస్తున్నాయి. సో ప్రతి ఒక్కరూ భగవంతుడిని సాక్షాత్కరించుకుని ఆత్మ సాక్షాత్కారంతో మంచి మానవులుగా జీవించాలనేదే సద్గురు మాతాజీ వారి వాచ. ఈ సమాగం అనేది నేడు మరియు రేపు 7th and 8th of February ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే, అందరూ సద్గురు చరణాలను చేరి ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొంది తరించాలన్నదే, మోక్షం పొంది ఈ జీవిత లక్ష్యాన్ని సాధించాలన్నదే సంత్ నిరంకారి మిషన్ ప్రపంచ మానవాళికి అందిస్తున్న సందేశం. వరల్డ్ వితౌట్ వార్, విశ్వ సౌభ్రాతృత్వం ఇవే నేటి అవసరం కనుక అందరూ సద్గురు చరణాలను చేరి మంచి మానవీయ గుణాలను పెంపొందించుకొని తమ జీవితాలను సార్థకం చేసుకునే అవకాశాన్ని మిషన్ ఈనాడు కల్పిస్తుంది. అందరూ వచ్చి సద్గురు చరణాలలో బ్రహ్మజ్ఞానం పొంది జీవితాన్ని విలువలతో నింపుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలని మా మిషన్ తరపున అందరినీ కోరుకుంటున్నాం. చెప్పండి. నేను టి విజయకుమారి, సంత్ నిరంకారి సద్గురు మాతాజీ వారి శిష్యురాలిని. ఈనాడు 2 పుస్తకాల ఆవిష్కరణ కూడా జరగడం జరిగింది. అవి సంపూర్ణ అవతార వాణి మరియు అవతార సందేశం. సంపూర్ణ అవతార వాణి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుడు ఎలా జీవించాలి, తన జీవితానికి దేనికి ప్రాముఖ్యత ఇచ్చి ఈ జీవితం సార్థకం చేసుకోవాలో తెలియక అందరూ ఈ జీవితాన్ని చాలా వేస్ట్ చేసుకుంటున్నారు. కనుక బ్రహ్మజ్ఞానం పొంది సద్గురు చరణాలలో మంచి మానవులుగా తీర్చిదిద్దుకుని తమ జీవితాలను సార్థకం చేసుకోవాలనే సందేశం నేడు మరియు రేపు ఫిబ్రవరి 7 మరియు 8 తారీఖులలో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ సమాగానికి విశ్వ మానవాళికి పిలుపునిస్తున్నారు. అందరూ ఈ సదవకాశాన్ని తాము సద్వినియోగపరుచుకొని భగవంతుడి ఆశీస్సులను, సద్గురు ఆశీస్సులను పొందగలరని, మీరందరూ సమాగానికి హాజరవ్వాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ధన్ నిరంకార్ జీ.